హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు పచ్చిపులుసు చేశానండి. దానికి కాంపిటీషన్ గా ముద్దపప్పు ఉడకబెట్టాను. ఈ ముద్దపప్పు పచ్చిపులుసు కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటదండి. చూడండి, ముద్దపప్పు ఈ పచ్చిపులుసు, అబ్బా మాటలు లేవండి, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అది ఎలా తయారు చేసుకుందాం, ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు పచ్చిపులుసు చేసుకుందామండి. దానికి కావాల్సింది ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు 5 వెల్లుల్లిపాయ రంజులు తీసుకున్నానండి, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు మనం కొంచెం కాల్చుకోవాలండి. చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇంకోండి, మనం పులకాలు కాల్చుకుంటాం కదా, అది పెట్టానండి. ఆ గ్రిల్స్ పెట్టాను నేను. ఇలాగా ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇలా పెట్టేసుకొని కాల్చుకోవాలి, కొంచెం కాలవాలి, పచ్చివాసన లేకుండా ఉంటాయి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం కాల్ చేసుకోవాలి. సిమ్లో పెట్టండి, ఐలో పెట్టకండి, వేడి ఎక్కువైపోతుంది, కాలవు మళ్ళీ. ఇంకోండి, అన్నీ పెట్టేసుకున్నాం కదా. ఒకవైపు కాలాక మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకుందాము. చూడండి, వెల్లుల్లిపాయలు కొంచెం కాలే కదా, మనం ఇలా టర్న్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కాలితే చాలు, వెల్లుల్లిపాయలు ఎక్కువ అయితే కాలవసరం లేదండి. ఇంకోండి, ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇవ్వండి, పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఇలా కాలాలి, ఇవి తిప్పుతూ ఉందాము, ఇవి కూడా ఇలా తిప్పుకుందాము. ఇవ్వండి, అన్ని ఇలాగే తిప్పుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయలు కాలిపోయినాయి, తీసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఇలా కాలితే చాలండి, ఎక్కువ కాలవసరం లేదు. ఇవ్వండి, చూడండి ఇలా కాలిపోవాలి. పచ్చిమిరపకాయలు మొత్తం ఇలా కాలిపోయాయి కదా. ఇప్పుడు ఇవి మనం తీసుకొని చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి పిసకాలండి. బాగా తీసేస్తున్నాను, చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఈ చల్లారిపోయాయి కదండి, ఈ మొత్తము మనం ఇలా మొత్తం ఈ వెల్లుల్లి ఈ పచ్చిమిరపకాయలు మొత్తం మనం ఫస్ట్ ఇలా మ్యాగ్నెట్ లాగా చేసేవాళ్ళండి. ఇంకోండి, ఇలా పిసికేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంకోండి కొత్తిమీర వేస్తున్నాను, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఈ మొత్తం ఒకసారి ఇలాగ మ్యాగ్నెట్లా చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందామండి. ఇంకోండి, కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కళ్ళుప్పు వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 చెంచా ధనియాల పొడి వేస్తున్నానండి. ఇవి వేసుకొని మొత్తం మనం ఇలా కలిపేసుకుంటాము. ఇవ్వండి, చూడండి మొత్తం ఇలా పిసికేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు పులుపు తీసి వేసుకుందామండి. ఇవ్వండి, చింతపండు చూపించాను కదా, ఈ చింతపండు కూడా మొత్తం పులుసు తీసేసుకుందాం. ఇవ్వండి, ఈ పులుపు ఇందులో వేసేసుకుంటున్నాము. వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. కొంచెం పులుపు తీసేసుకుందామండి. ఇంకోండి, ఇంక మొత్తం ఇది పులుపు అది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది కొంచెం పోపు వేసుకుందామండి. ఇంకో చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎమ్మీగా. ఇప్పుడు పోపు వేస్తాను. ఇంకోండి, పోపు వేయడానికి గిన్నె పొయ్యి మీద పెట్టాను. నూనె వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు నూనె వేసానండి. ఇంకోండి, ఒక 5 వెల్లుల్లిపాయ రంజులు కచ్చపచ్చ దంచానండి, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. చాలా బాగుంటుందండి. ఏ పులుసులోకైనా సరే మెంతులు వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి, 4 ఎండుమిరపకాయలు కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు, అది కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలుపుకుందాం. ఇంకోండి, ఏగిపోయింది. ఈ పులుసులో వేసేసుకుందాం. ఇంకోండి, వేసేస్తున్నాను. ఇంక ఇది పొయ్యి మీద పెట్టవసరం లేదండి. మనము ఇందులోకి ముద్దపప్పు అయినా ఏదైనా ఫ్రై అయినా వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా మనకు స్పైసీగా కావాలి అంటే ఈ ఎండుమిరపకాయలు ఏగి ఉన్నాయి కదండి, ఇలా ప్రెస్ చేస్తే మొత్తం చిరిగిపోతాయండి. చూడండి, ఇదిగో ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చూడండి మొత్తం మ్యాగ్నెట్ లాగా అయిపోయాయి. చూడండి మిరపకాయలు.
ఫ్రై అయినా ముద్దపప్పు అయినా టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి.